హలో, నమస్తే భయ్య. మన సవారీ నుంచి మన సైదాబాయ్ మాట్లాడుతున్నాను నేను. మన సవారీ యాప్ ఇప్పుడు మన విజయవాడలో లాంచ్ అయింది. మన కస్టమర్లందరికీ తెలియజేస్తారని, మరియు మనం కూడా అందరం ఎక్కించుకొని మన యాప్ మనం తోలుకోవాలి. కాబట్టి ఇప్పుడు మంచి రోజులు వచ్చినాయి. దయచేసి ప్రతి ఒక్క డ్రైవర్ భాయ్ కూడా మన సవారీ యాప్ ఎక్కించుకుంటారని, మరియు దీంట్లో ల్యాండ్ అయిన తర్వాత క్యాబ్లు మరియు ఆటోలు రెండే ఉంటాయి, బైక్స్ ఉండవు. కాబట్టి చాలా బాగుంటుంది మన యాప్. నెక్స్ట్ ఏంటంటే మనకు అనుకూలంగా ఉంటుంది రేటు. రెండోది అది కాక మరి మనకి సంతోషమైన విషయం ఏంటంటే మన ఈ అన్ని యాప్ల కంటే ఈ యాప్ చాలా బెటర్గా ఉంటుందని ఆలోచించాం. మన రామచంద్ర బ్రదర్కి మనం సహకరిస్తూ మరి మన అందరం మన సవారీ యాప్ ఎక్కించుకొని మరి మన కస్టమర్లు చెప్పుకుంటూ మన కస్టమర్లు కూడా అర్థమయ్యేటట్టు మనం చెప్పి ఎక్కిస్తామని. మిగతాది మన కస్టమర్లు కూడా, ఎందుకంటే కస్టమర్లకు కూడా తెలుసు మనం ఎంత కష్టపడుతున్నాము ఏంటో. ఎండ వాన ఏది చూడకుండా మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం ఎలా ఇచ్చేసి వాళ్ళని ఎక్కించుకొని మన ప్రాణాల కంటే ఎక్కువగా మన ప్రాణాలని అడ్డుపెట్టి అయినా సరే మనం వెళ్ళి వాళ్ళ దగ్గరికి వాళ్ళని సురక్షితమైన ప్రాంతానికి చేరజేసి అవసరమైతే వాళ్ళకి అనుకూలంగా ఉంటున్నాం మనం. వాళ్ళు కూడా చాలామంది అర్థం చేసుకుంటారు. ఇవాళ మన ప్రభుత్వం ఫ్రీ బస్సులు తీసిన తర్వాత ఆటో పరిస్థితి చాలా దారుణంగా తయారైంది. అది ప్రభుత్వం కానీ అటు యాప్ వాళ్ళు కానీ గుర్తించట్లేదు. అలాంటి ఆ యాప్లు మనకు అవసరమా చెప్పండి? మన గురించి ఆలోచించని యాప్ల గురించి మనం ఎంతసేపు ఆలోచిస్తాం? ఎంతసేపటికి 10 మందికి రైడ్ ఇస్తుంటే 10 మంది కూడా నాకు కావాలని ఒక్క ఇస్తరాకుని 10 కుక్కలు చించుకున్నట్టుగా మనం చించుకుంటున్నాం. కొట్టుకొని నాకు వచ్చింది, నేను వెళ్ళాను, పక్కనోడు ఏమైతే పర్వాలేదు. అలా కాదు భయ్. రైడ్ వస్తే ఒకటికి రావాలి, వాడికి నచ్చకపోతే ఇంకోటికి వెళ్ళాలి, ఇంకోటికి నచ్చకపోతే ఇంకోటికి వెళ్ళాలి, వాడికి నచ్చిద్ది వాడు వెళ్తాడు. అలా ఉండాలి యాప్ అంటే. ఇందోరికి ఓలా కూడా బాగుండేది, కానీ ఓలా వారు యాప్ వాళ్ళు చాలా మార్పులు తెచ్చుకొని వాళ్ళకి విలువైన గౌరవాన్ని పోగొట్టుకున్నారు అనుకుంటున్నాను. ర్యాపిడో వాళ్ళు ఇదివరకు మంచి రేట్ ఇచ్చేవాళ్ళు, బాగుండేది, ఆటోకి సహకరించేవాళ్ళు. వాళ్ళు ఇప్పుడు సహకరించట్లేదు. మాట్లాడితే వాళ్ళతో మనం ఎలాంటి రెస్పాన్స్ లేదు కంపెనీకి. కాబట్టి మన అందరం సోదరులు మన సవారీ యాప్ ఎక్కించుకొని అనుకూలంగా ఉంటారు. కాబట్టి మన కంపెనీని మన రాష్ట్రంది కాబట్టి జయప్రదం చేయాల్సిందిగా ప్రతి డ్రైవర్ భాయ్కి విజ్ఞప్తి చేస్తున్నాను. జై హింద్. మన సవారీ మన డ్రైవర్ కోసం, మన కస్టమర్ల కోసం.